గోదావరి మహాపుష్కరాల సందర్భంగా కొవ్వూరులో భక్తుల రద్దీకి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, కొవ్వూరు దగ్గర పుష్కర ఘాట్లలో రద్దీ ఎలా ఉంది? అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భోగి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కొవ్వూరే కాదు, ప్రతి చోట కూడా ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఉదయం 6:25 ప్రారంభమైనటువంటి ఈ మహాపుష్కరాలకి ఊహించిన దానికంటే కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం ఎండ వేడి సుమారు 40 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా వెంటనే కూడా ఏమాత్రం లెక్క చేయనటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొవ్వూరు ఘాట్లో ఉన్నటువంటి గోస్పాద క్షేత్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం చూస్తున్నాం. వేలాది మంది ఇప్పటికీ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. మరోపక్క పట్టిసీమ, అలాగే సిద్ధాంతం, నరసాపురం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి చోట కూడా భక్తుల తాకిడితోటి పుష్కర ఘాట్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం ముందుగా చేసినటువంటి ఏర్పాట్లు మంచి సత్ఫలితాన్నిచ్చాయని చెప్పుకోవచ్చు. కొవ్వూరులో ప్రధానంగా గోస్పాద క్షేత్రంలో భారీగా చేసినటువంటి ఏర్పాట్లు భక్తులు ఎక్కువగా వస్తారని ఊహించి ఎక్కువగానే చేశారు. అంతకు మించి కూడా ఇంకా భక్తులు ఎక్కువగానే వచ్చారు. ఒక పక్క పిండ ప్రదానాలు, మరో పక్క ఈ పుణ్యస్నానాలతోటి భక్తులందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో తమ పుణ్య కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. దానికి అధికారుల నుంచి కూడా పూర్తి సహకారం అందుతోంది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి రాజమండ్రిలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు మరింత పహారా ఇక్కడ పెంచారు. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళేటటువంటి ఏర్పాట్లు ఇక్కడ పూర్తిగా చేస్తున్నారు. బస్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లో దిగినటువంటి భక్తులు నేరుగా గోస్పాద క్షేత్రానికి చేరుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ ఈజీగా బయటికి వెళ్ళేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరోపక్క వేల సంఖ్యలో ఇక్కడ పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. వాటి కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు కూడా ఉదయం నుంచి కూడా చాలా రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు చేసుకోవాలని పోలీసులు చేసినటువంటి విన్నపాన్ని వీరందరూ కూడా భక్తులందరూ కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో తీసుకున్నారు. దాంతో ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా జిల్లాలో పుష్కర పుణ్యస్నానాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భక్తుల రద్దీ మాత్రం ఉదయం నుంచి ఇదే తరహాలో కొనసాగుతోంది. సాయంత్రం హారతి సమయంలో కూడా భక్తుల సంఖ్య ఉదయాన్ని మించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిన్న పుష్కరాలు ప్రారంభం కాని సమయంలోనే భక్తులు సుమారుగా ఈ ఒక్క పుష్కర ఘాటికి సుమారు 10,000 మంది పైన చేరుకున్నారు. కానీ ఈ రోజు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. వారందరూ కూడా సాయంత్రం గోదావరి తల్లికి ఇచ్చేటటువంటి హారతి కార్యక్రమాన్ని కూడా చూసేందుకు వీరందరూ ఎదురు చూస్తున్నారు. దీంతో మరోసారి పుష్కర ఘాట్లో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి తోపులాటలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈసారి చేస్తుంది. భారీగా బార్కెట్లు ఏర్పాటు చేయడం, వచ్చిన వారందరినీ 1 by 1 ఇక్కడికి పంపించడం వంటి ఏర్పాట్లకి ఎక్కువగా ఇక్కడ ఆస్కారం చూపిస్తున్నారు. మరోపక్క నిన్నటి వరకు అంటే ఒక ట్రయల్ రన్లో ఉన్నటువంటి పుష్కరాలు ఈ రోజు పూర్తిగా ప్రారంభమయ్యేసరికి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు మాత్రం మొదటి రోజు బయటపడుతున్నాయంటే మంచినీటి సరఫరాలో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ వీళ్ళు ఊహించిన దానికన్నా జనం ఎక్కువ రావడం ఇలా పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే వచ్చే 2 రోజుల్లో అంటే శని ఆదివారాల్లో మరింత ఎక్కువ తాకిడి ఉంటుంది. అప్పుడు ఏర్పాట్లు ఇంకా పెంచాలని చెప్పి ఉన్నతాధికారులు కూడా వీరందరికీ సూచించడం జరిగింది. మరోపక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి అలాగే పీతల సుజాత కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. భక్తులకు వివరాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కొంతమంది భక్తులు కొంత సొమ్మసిల్లి పడిపోవడం వంటి చిన్న చిన్న స్వల్ప సంఘటనల తరహా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దాంతో కొంత అధికార గణం ఈ జిల్లాలో మాత్రం ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు అందించడం, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఈ గోస్పాద క్షేత్రంలో ఉదయం నుంచి భక్తుల తాకిడి సుమారుగా ఈ రోజు 5 లక్షల పైనే ఈ జనాలు వచ్చి ఉంటారని ఒక అంచనా. అయితే ఇక్కడ రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో చాలా మంది కొవ్వూరు వద్ద డ్రాప్ అయిపోయి వారందరూ కూడా రాజమండ్రి వెళ్లకుండా కొవ్వూరు నది స్నానాలు ఎక్కడ చేసినా పుణ్యం ఒకటే అనేటటువంటి ఒక భావంతో వాళ్ళందరూ రాజమండ్రి వెళ్లే వారందరూ కూడా చాలా వరకు ఈ కొవ్వూరులోనే ఆగిపోవడం జరిగింది. దీంతో కొవ్వూరు 4th బ్రిడ్జ్, కొత్తగా నిర్మించినటువంటి 4th బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద భారీగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కింగ్ స్థలం కొంచెం దూరంగా ఉండడంతో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పార్కింగ్ చేసుకోవడానికి అనువుగా ఉండడంతో ఎక్కువ మంది అక్కడ పార్కింగ్ చేసి ఈ పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. దాంతో కొంత ట్రాఫిక్ సమస్యలను ఎదురయ్యాయి. దీన్ని గుర్తించినటువంటి పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా వెంటనే దాన్ని క్లియర్ చేయడంతో కొంత ఇబ్బంది అనేది తొలగింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రత్యేకంగా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడైతే అంతా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది భోగి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ మల్లికార్జున్.